కదండి. భారతదేశం అంటేనే నీటి ప్రాజెక్టులతోటి కూడుకొని ఉన్నది. ఆ నీటి ప్రాజెక్టులు ఒక్క మా బీఆర్ఎస్ పార్టీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం మా ఒక్క బీఆర్ఎస్ పార్టీ చేయలేదు కదా. దీంట్లో అన్ని పార్టీలు ఆయా పరిపాలనా కాలంలో వాళ్ళు చేశారు. ఇందులో మాకు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మాకు అవకాశం వచ్చింది. మేము నీటి ప్రాజెక్టులను, విద్యుత్ ప్రాజెక్టులను, ఇండస్ట్రియల్ ప్రాజెక్టులను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి బంగారుపల్లి కాంగ్రెస్ చేతిలో పెట్టినాం. ఈ కీర్తి ప్రతిష్టలు ఎక్కడ కేసీఆర్ కు ఉండడం వల్ల రేపు పొద్దుగాల, ఎందుకంటే 16,500 కోట్ల నుంచి 32,000 కోట్లకు పెరిగింది, 32,000 కోట్ల నుంచి 68,000 కోట్లకు, లక్ష కోట్లకు దీంట్లో అవకతవకలు జరిగే అవకాశమే లేదంటారా? లేదండి. ఎందుకు పెంచుకుంటూ పోవాల్సి వచ్చింది విజయార్య గారు? అదే ఒక్క నిమిషం. ఎప్పుడు కూడా ప్రాజెక్టులు ఈ రోజు 16,000 కోట్ల రూపాయలు పోయి 35,000 కోట్ల రూపాయలకు ఎవరు మన రాజశేఖర రెడ్డి గారు పెంచిన మాట ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పారు, అల్జపూర్ శ్రీనివాస్ గారు చెప్పారు. అట్లనే మేము కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం భూభాగానికి గోదావరి నీళ్లను అందియాలనే ఉద్దేశంతో మరి బ్రహ్మాండమైనటువంటి ప్రపంచంలోనే నంబర్ 1 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా డబ్బును ఏ విధంగా సంపాదించాలి అనే ప్రణాళిక లేనందుకు మాత్రమే ఈ రోజు ఆ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల అసలు ఉపయోగమే లేదని చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు కదా. అవును కదండి. రాజకీయ కోణంలో ఆ విధమైన మాట మాట్లాడొచ్చు, కానీ ప్రజల వద్దకు వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇట్లా ఎంక్వైరీ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజంగానే మరి ఎన్ని ఎకరాల భూములకు నీళ్లు అందినాయని చెయ్యండి, మీకు అర్థమవుతుంది. 18.5 లక్షల ఎకరాల భూములకు నీళ్లు అందుతా ఉంటే ఈ రోజు మళ్ళీ ఆయకట్టు స్థిరీకరణ కోసం నీళ్లు వదిలితే ఇంకా అంటే మొత్తం 37-38 లక్షల ఎకరాలకు నీళ్లు అందే పరిస్థితి ఇప్పుడుంటే, నీళ్లు వదిలితే కదా. నీళ్లు ఎందుకు వదులుతారు అంటే, నీళ్లు వదిలితే ప్రాజెక్ట్ కరెక్ట్, నీళ్లు ఆపితే ప్రాజెక్టు తప్పు. కాబట్టి తప్పది. మీది అదే పంచాయతీ, మీకు మాకున్న పంచాయతీ అదే. మీరు నీళ్లు వదలండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రిపేర్ అయిపోయింది, రిపేర్ చేసిండ్రు. నీళ్లు వదలమంటే వదలట్లేదు, అది కాదు వచ్చిన పంచాయతీ. అయితే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే 6 అంశాలతోటి కూడినటువంటి మరి హామీలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి వ్యవసాయ రంగానికి 31 అంశాలతో కూడినటువంటి హామీలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే యువతకు 24 అంశాలతో కూడినటువంటి మరి హామీలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి విద్యారంగంలో 37 అంశాలతో హామీలు నెరవేర్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ, అమరుల కుటుంబాలకు మీరు 3 అంశాలు. ఒకటి, నెలకు 25,000 అమరులకు కుటుంబాలకు మీరు నెలకు 25,000. దాని గురించి మళ్ళీ చర్చిద్దాం విజయ్ గారు, దాని గురించి మళ్ళీ అంటే ఇదంతా డైవర్షన్ పార్టీ. ఇప్పుడు రమేష్ గారు ఒక్క నిమిషం అండి. మీరేమన్నారంటే కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇస్తారో లేదు కేసీఆర్ గారితో ఒకసారి మాట్లాడారు అన్నారు కదా. నేనేమంటున్నా అంటే, మీ దగ్గర ఐబీ ఉంది, విజయార్య కేసీఆర్ గారు మాట్లాడుకుంటారా లేదా, విజయార్య కేటీఆర్ మాట్లాడుకుంటారా లేదా, కవిత గారు మాట్లాడతారా లేదా, హరీష్ రావు గారు ఒక్కసారి చెక్ చేసుకోండి. విజయార్య అంటే ఏంది మీకు అర్థమవుతుంది. మాకు అన్ని తెలిసి మాట్లాడతాం. మీకు నాకు ఛాలెంజ్, ఏ టైంలో ఎన్ని గంటలు పెట్టుకుందామో మీది కరెక్టా మాది కరెక్టా తెలుస్తాం. ఇట్లా ఉండాలి ఛాలెంజ్ కంటే, కానీ ఏదో గాలికి మాట్లాడుతుంటే కాదు. గాలికి ఈ రోజు తెలంగాణ ఇజ్జత్ తీయనికే పుట్టిండు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఎందుకైనా వేరు. ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు క్లియర్ లేదా మన విశ్లేషకులు క్లియర్ గా క్వశ్చన్ వేసిండు, మరి ఎందుకు ముఖ్యమంత్రి అయినావు? జగడాలు ఆడనీకేనా, జగడం పెట్టనీకేనా, అనవసరంగా అబద్ధాలు ఆడనీకేనా? నంబర్ 1 స్టేట్ గా ఈ రోజు భారతదేశంలో నిలిపిన కేసీఆర్ గారిని, ఆ కుటుంబాన్ని శిరవట్టనికే నువ్వు ముఖ్యమంత్రి అయినా తప్పిస్తే తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయడానికి కాదు ఈ రోజు నిరూపణ అయిపోయింది.
ఈ రోజు నిరూపణ అయిపోయింది. ఇది వాస్తవం. రమేష్ గారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న యాదాద్రి జిల్లాలో గంధమల ప్రాజెక్టు ప్రారంభించారు. అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే అంటున్నారు. అంటే కాళేశ్వరం కూలిపోయినప్పుడు మరి గంధమల ప్రాజెక్టును ఎందుకు ప్రారంభించారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. మీరేమంటారు? నేను ఒకటే అండి, గతంలో పొన్నా లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్ని కూడా ప్రారంభోత్సవం జరిగిపోయినాయి, వర్క్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని ప్రాజెక్టులకు ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే కొన్ని ప్రాజెక్టులు అయిపోయాయి. అది కూడా ఆపిపెట్టిండ్రు వీళ్ళ 26, 32 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో ఇలా 10 జిల్లాలు ఇస్తే సరిగ్గా పాలించలేని పరిస్థితి. 2014 కంటే ఒక్క ప్రాజెక్టు లేదు మన కోసం. ఒక్క ప్రాజెక్టు నాగార్జున సాగర్, శ్రీశైలం తప్పిస్తే మనకు ప్రాజెక్టే లేదు. మనకు ప్రాజెక్టే లేదు. ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడితే వినండి, ఏం మాట్లాడతారు మీరు? చెప్పండి. మేము అంచెలుగా ఈ దేశం కంప్యూటర్ యుగాన్ని మీకు ఇచ్చిన 10 జిల్లాలు, 20-30 జిల్లాలకు మీకు చేతిలో పెట్టింది 10 జిల్లాలు. మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలి? ఇంటర్మీడియట్ లీకేజీలు ఒక్కడి యూనివర్సిటీని పెట్టినప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్లు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చివరిగా తర్వాత వచ్చినట్టు నేను ఫౌండర్ అండి. 2000 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. 2004 వరకు కూడా నేనున్నా. కేసీఆర్ తో నా ఇంటికి వచ్చిండు. నా టికెట్ నేను అంతా 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించిండు. మమ్మల్ని ముంచి ఈటల రాజేందర్ పైసలు తీసుకొని ఇచ్చిండు. అటువంటి వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే నీటి ప్రాజెక్టులకు దానికి ఎందుకు శ్రీనివాస్ రెడ్డి మీతో రమేష్ గారి డబ్బులు వ్యక్తిగతంగా ఖర్చు పెట్టవచ్చు పార్టీ కోసం, కానీ నీటి ప్రాజెక్టులకు వ్యక్తిగతంగా ఉన్నదానికి శ్రీనివాస్